నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ కీలక నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? అంబటి రాంబాబు డీజీపీ, ఐజీ, చిత్తూరు ఎస్పీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు చెంచాలని, ఇక పేర్ని నాని లోకేష్ గారిని గాడు అంటూ సంబోధిస్తూ చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. అధికారంలో ఉండగా ఏ విధంగా పేటరేగిపోయేవారో అందరికీ తెలిసిందే సార్. మరి ఈ మధ్య కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఇంకా అంబటి రాంబాబు గారు విచారణకు హాజరవుతూ అసలు డీజీపీ కానివ్వండి, ఐజీ కానివ్వండి, చిత్తూరు ఎస్పీ కానివ్వండి వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చెంచాలు అంటూ పోలీసులపైన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఇకపోతే పేర్ని నాని గారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బాబు గారిని, లోకేష్ గారిని విమర్శిస్తూ లోకేష్ గారిని గాడు అని సంబోధించారు. మరి వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలంటారు? మీకు దీని కారణం రెండు రకాలుగా ఉంటుందండి. వాళ్ళు అలా రెచ్చిపోవడానికి ఏదో అది మాట్లాడతాం. తర్వాత రాష్ట్రంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటంటే మనం ఎన్నాళ్ళు కరెంటు ఛార్జీలు గురించి మాట్లాడుతూ వచ్చాం. ట్రూ అప్ ఛార్జీలు అంటే గతంలో దానికి తీసుకున్న దానికి వడ్డీలు అవి కలిపి మడతకాజా పెడతా ఉంటారు. మొట్టమొదటిసారిగా 5 ఏళ్ళ తర్వాత ట్రూ డౌన్ అంటే మనకి తగ్గింపు కనపడుతాం. ట్రూ అప్ ఛార్జీలు లేకుండా దీని గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడా? మీకు ఆ లెక్కలు చెప్తాను నేను. అంటే అదంతా కూడా కంఠస్థ పెట్టుకుని చిన్నపిల్ల చదువుతూ రాలేరు కాబట్టి వివరాలు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి చూసి చెప్తాను అన్న. ఇది 449.60 కోట్ల సర్దుబాటు చేస్తున్నారు. అంటే ఓవరాల్గా అందరిపై తగ్గుతుంది అనమాట. ఈ విషయంలో ఓవరాల్గా టోటల్ 1292.28 కోట్లు ట్రూ డౌన్ ప్రతిపాదన చేసిందండి ఈపీసీడీఎల్కి. అంటే మీకు విద్యుత్ ఛార్జీలు తగ్గడం మొదలెడుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము తగ్గిస్తాం, నేను పెంచను ఇంకా అని. ఇది చంద్రబాబు గారు మాత్రమే చేయగలిగిన ఒక ఇంద్రజాలం. ఆ బుర్రలేని వాళ్ళు ఏం అంతసేపు వేసుకుని పోతారన్నమాట. ఇంకా అసలు మాట్లాడరు దాని గురించి. కొన్ని అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయి. దాని గురించి ఎవడ మాట్లాడుకునే సమయం ఉండదు మనకి. మనం అంతసేపు కొట్లాడుతాం. మాట్లాడేవాళ్ళు కూడా ఈ మాయలో పడిపోతాం. రాంబాబు మాట్లాడాడు, మనకు బీపీ వస్తుంది. ఏంట్రా వీళ్ళు ప్రతిపక్షంగా అధికారపక్షంగా ఫెయిల్ అయ్యారు. వాళ్ళకి అధికారం ఇచ్చారు, దాన్ని చెడగొట్టుకున్నారు. సరే ఇప్పుడన్నా మారి జాగ్రత్తగా ప్రజల్లో ఒకళ్ళగా ప్రజల అభిప్రాయం తెలుసుకుని ప్రజలను ఒప్పించి మెప్పించి మళ్ళీ ఎన్నికలకు వెళ్దామన్న ఆలోచన లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏ రకంగానూ కూడా కాంప్రమైజ్ అవ్వడం, ఏ రకంగానూ మార్చుకుని ప్రజలను నొప్పిద్దామన్న ఆలోచన రాదు. ఇప్పుడు వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, అప్పుడు కనీసం అక్కడ ఏడుపైన నటించలేదు. అది కూడా తెలియదు ఆయనకి. ఏంటండి వెంటనే ముఖ్యమంత్రి అయిపోవాలనుకున్నాడు. ఆయన కాదని రోసయ్య గారికి ఇస్తే ఆయన మా కొంట మీద కునికి లేకుండా చేసాడు. ఇక తర్వాత ఓదార్పు యాత్రలని అదని ఏదని ఆ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. తర్వాత రాష్ట్ర విభజనకి తెలంగాణ ఉద్యమానికి సాయం చేశాడు. అంటే ఇడిపోతే నేను ఆంధ్ర చూసుకుంటాను, నువ్వు తెలంగాణ చూసుకొని వాళ్ళందరూ కాంప్రమైజ్ అయిపోయి అలాగే అతను ఎక్కడా కూడా పాజిటివ్ కాదు నెగిటివ్లో చేసుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. అప్పుడు దాన్ని ఖచ్చితంగా నమ్ముతాడు. నా లైన్ కరెక్టే కదా అనుకుంటాడు. ప్రజలు అతనికి పట్టం కట్టేసేటప్పటికి అతను వెళ్ళిన లైన్ కరెక్ట్ అనుకుంటాడు. మీకు ఫలితం వచ్చిందనుకోండి, మీరు కరెక్ట్గా చేయకుండా కొన్ని తప్పుడు మార్గాల ద్వారా మా లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగితే మీరు వెళ్ళిన మార్గం కరెక్ట్ అనిపిస్తుంది కదా. అలాగే అతను ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. ఎప్పటికీ అతను మారలేదు. ఎందుకంటే నేను ఆ లైన్లో వచ్చాను, ముఖ్యమంత్రి అయ్యాను. ఇప్పుడు అదే లైన్లో అరాచకం, అవినీతి, దుర్మార్గం అనేటువంటిది నాకు ఆ మార్గంలో ఉన్న మంచినీటి కేంద్రాలు, చలి కేంద్రాలు లాంటి. అంటే ఆ లైన్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు కదా సార్. వర్కౌట్ అవ్వదు. కానీ ఇప్పుడు బుద్ధిమాన్యం ఉన్నవాడికి ఏమనుకుంటాడంటే ఒకసారి ఒక విషయంలో నీకు రైట్ అయింది, ఇంకొక విషయంలో తప్పవద్ది. ధర్మం కూడా అలాగే చెప్తుంది. అర్థమైందండి. కాబట్టి వాళ్ళు మొండివాడు, మూర్ఖుడు అంటే తివరి ఇసుము నుంచి తైలమ్ము తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరు మూర్ఖిని మనసు రంజింపజేయజాలమే అంటారు. అర్థమైందండి. కాబట్టి వాళ్ళకి మనం ఎవరన్నా చెప్పినా ఎక్కదో. ఆ ఆలోచనలో వాళ్ళు ఏం చేస్తారో అతనిలాగా అతను మనుషులు ఉంటారు. పేరు నాని ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇతను మిఠాయి బాటిల్లో దొరికాడు వాళ్ళ గోడౌన్స్. ఆ విషయంలో వాళ్ళు ఏం చేశారు, పట్టుకొచ్చి లోపల శోభ్రంగా కుమ్మేసి ఇంక మళ్ళీ బయట రాకుండా చేయొచ్చు అవకాశం వచ్చింది. సరే ఆడవాళ్ళ మీద కేసులు ఏం పెడతాం, కరెక్ట్ కాదా అనుకున్నాడు ఆయన. అప్పుడు ఇదే నోటితోటి చెప్పాడు చంద్రబాబు నాయుడు చాలా మంచివాడు, గొప్పవాడు అని చెప్పి. మళ్ళీ వాళ్ళు లోకేష్ గారు అంటున్నాడు. మరి అంతవరకు కరెక్ట్ అది అంటే వాళ్ళకి ఆత్మశుద్ధి లేదు. అసలు మనసుతో ఆలోచించి అర్థం ముందు నిలబడి మాట్లాడుకోవాలి వాళ్ళు. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం రెస్పాన్స్ వస్తుంది.
మనం ఇంతకిలా మాట్లాడాల్సి వస్తుంది, ఎవరి కోసం మాట్లాడుతున్నాం, వాళ్ళు మన పట్ల ఎలా వ్యవహరించారు, మనం కనీస గౌరవం మర్యాద ఇవ్వాలి కదా ఆ ఫ్యామిలీకి అనేటువంటి ఆలోచన ఏ కోసమైనా లేదు. అప్పుడు ఎందుకు క్షమించాలని? అప్పుడు క్షమించిన ఆడిది తప్ప, ఇలా నోట్లకు వచ్చినట్టు మాట్లాడేది తప్ప అంటే క్షమించిన వాళ్ళదే తప్పు. సార్ ఇక్కడ ఇంకొక విషయం సార్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మొదటిసారిగా ట్రూ డౌన్ అని వింటున్నాం, గడిచిన 5 ఏళ్ళు కూడా అంత ట్రూ అప్ అవుతుంది. ఇలా ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్దామన్నా, ఆర్థిక అభివృద్ధి వైపు అడుగులేద్దామన్నా, ఇలా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కానివ్వండి, లేదంటే వైసీపీ నేతలందరూ ప్రెస్ మీట్లు పెట్టి బురద జల్లడం కానివ్వండి, అంటే మొత్తానికి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లనీయకుండా చేస్తున్నారు అనే వాదన కూడా వినిపిస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు మీకు మొన్న పేరెంట్స్ మీట్ జరిగింది, ఒక అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృత. ఏనాడైనా రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, బాబు కొడుకులు ఇద్దరు నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనిపించిన దృశ్యాల్లో ఉన్నట్టుగా వాళ్ళ దృశ్యాలు ఒక్కటంటే ఒకటి ఉన్నాయా? పైగా వీళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి చూడగానే ఛీ అని బుర్ర తిప్పుకుంటాం కనిపిస్తుంది మనకి. ఒక వీడియో నడుస్తూ ఉంటుంది, వైరల్ అవుతూ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అంతా వెళ్తున్నప్పుడు ఆయన ఎలా చూడగానే జగన్మోహన్ రెడ్డి కనపడగానే చక్మంత ముఖం తిప్పుకుంటాడు, అది వైరల్ అవుతూ ఉంటుంది. నిన్న చూడండి ఒక దృశ్యం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేస్తా, వాళ్ళ నాన్నగారికి పాదాలు నమస్కరిస్తా, పిల్లల చేత కూడా ఆయన పరిచయం చేసినప్పుడు ఆ దృశ్యం కన్నుల పండుగ లేదా? మీకు వాళ్ళు నచ్చని వాళ్ళకి కూడా ఒక ఫీల్ గుడ్, మంచి భావన కలుగుతుంది. అంటే లోకేష్ సంస్కారం, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, గౌరవం, మర్యాద, వాళ్ళకు ఒక రకమైన మర్యాద, మన్నన, గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉండేలాగా వాళ్ళ ప్రవర్తన ఉంది. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే ఖచ్చితంగా మనం ఇటువంటి వాళ్ళు మనం కించపరచకూడదురా, వాళ్ళని అవమానించకూడదురా, పొరపాటు అంటే పొరపాటు ఏం చేస్తారు, అవతల కొట్టట్లేదు అనేటువంటి బాధ తప్ప మనకి మిగతా పరిపాలన వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. తర్వాత వాళ్ళు భోజనం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముసలోడని విమర్శించేవాడు ఎవడన్నా సరే కింద నేల మీద బాసిపట్లు వేసుకుని భోజనం చేసి భుక్తాయాసం రాకుండా లేచి నిలబడగలిగిన ఒక్కడిని చూపించండి అతను అలా అవమానించిన వాళ్ళని. ఆయన మడత కుర్చీని తీసినాడు, ఇలా తెప్పితే ఎలా లేస్తాళ్ళు వేసిపోయాడు. లోకేష్ గారు ఆయన చిన్న ఎంగిలి పడి దీన్ని కొంతమంది డ్రామాలు ఇంత ఓవర్ యాక్షన్ అవసరం ఉంటుంది, ఖచ్చితంగా అవసరమే, ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబు సమాధి దగ్గరికి వెళ్ళి ఇలా పడుకుని అది గుద్ది ఇలా రకరకాలుగా చేసిన దానికంటే ఇది మంచిదే కదా. ప్రజలకి ఒక మంచిని బోధిస్తున్నారంటే తండ్రి పట్ల కొడుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని అది ఏమైనా అనుకోండి, మీరు ఒక మంచి సందేశం పోవట్లా బయటికి. ఇప్పుడు తల్లిదండ్రులని కాలుతో తన్నేసి నిన్నే ఇంకో వీడియో వైరల్ అవుతుంది, ఆస్తి కోసమో దేనికోసమో కన్న తల్లిదండ్రులు కొడుతున్న ఒక కొడుకుని చూపించారు. ఎంగిల్ చేత్తో పళ్ళు ఇచ్చి కొట్టాడని చెప్పేసి రోసయ్య గారు చెప్పాడు ఇతని గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి. మరి ఆ బాబు తన ఎంగిల్ పళ్ళు అని తీసిన కొడుకుని చూసాము నిన్న. ఏంటండి ఏ మెసేజ్ పోతుంది? నేను చిన్న కుర్రోడు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి, అద్భుతంగా మాట్లాడాడు. చాలామంది విశ్లేషకుల కంటే, చాలామంది అధికార ప్రతినిధుల కంటే, చాలామంది నాయకుల కంటే కూడా చాలా అవగాహనతో ఎక్కడా తడబాటు లేకుండా తను చెప్పాలనుకుని స్పష్టంగా చెప్పాడు. ఇవన్నీ చెప్పాలంటే అవతల మనిషిలో క్వాలిటీస్ లేకపోతే మాట్లాడలేడు, మనసులో బాటమ్ ఆఫ్ ది హార్ట్ నుంచి రావాలి ఎవరి గురించి అన్నా చెప్పాలంటే. ఇక్కడ ఇలాంటి కొన్ని పాజిటివ్ థింగ్స్ వల్ల చంద్రబాబు నాయుడు గారు మీద ఒకవేళ కొంతమందికి కొన్ని అసంతృప్తి, అసహనం ఉన్నా అవన్నీ కవర్ అయిపోతాయండి. అర్థమైందా మీకు ఈ పేరు నాని అంబటి రాంబాబు వేగంగా ఒక డీజీపీకి, ఎస్పీకి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. ఆయా సంఘాలు ఏమిస్తున్నారో తెలియదు. కనీసం మీ ఉన్నతాధికారులని ఇంత దారుణంగా థర్డ్ గ్రేడ్ పోలీస్ స్టేషన్, అతను మాజీ మంత్రి అయితే అయి ఉండొచ్చు, అతను అలా మాట్లాడుతుంటే మీరు ఏవైతే తప్పయ్యారు, మీరు మళ్ళీ ఇంకోసారి మాట్లాడితే నేను తీసుకొచ్చి కూర్చోబెడతామని చెప్పేసి ఎందుకు మాట్లాడతలేదు అంటే వ్యవస్థలో ఈ సిస్టమ్ అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. వాళ్ళలో ఒక అన్సర్టనిటీ, అంటే వాళ్ళ స్థితి బాగోలేదు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి ఒక దిశానిర్దేశం లేదు. కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకోవడం, అంటే వాళ్ళకి అవినీతికి, అరాచకానికి అవకాశం లేనప్పుడు డెఫినెట్గా పోతారు. దాన్ని ఎవడేం చేస్తాడు? ఏంటండి ఇది చాలా మంచివాడురా బాబు, నిజాయితీపరుడు, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డాడు, అటువంటి వాడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, బాధపడాలి. జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు వెళ్ళిపోతే మీరు సంతోషించాలి, అవి జతబట్టలు ఇచ్చి పంపించేయాలి ఎల్రా బాబు అని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే లోకేష్ గారి మీద వీళ్ళు పేటరైనట్టు పేలితే
ఆ పార్టీలకు చెందిన నాయకులు కూడా సరిగ్గా స్పందించట్లా. కూటమిలో బీజేపీ కూడా ఉంది. బీజేపీ లేకపోతే మీరు గెలవలేరని చెప్తున్నారు వాళ్ళు. మరి రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్నప్పుడు బీజేపీ కూడా మాట్లాడాలా. అసలు ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదైనా మంచి వచ్చిందనుకోండి కూటమి ప్రభుత్వం అంటారు, ఎప్పుడైనా ఏదైనా చెడు ఎదురైందని కూడా చంద్రబాబు గారు చూడతారు. ఇది జరగబోయేది. కాబట్టి అందుకనే ఎక్కడికక్కడ ఆ గాయాలకి టించర్ పూసి అదే అయోడిన్ రాసి దూదంటిస్తారు కదా, అలాగే ఎక్కడికక్కడ క్లీన్ చేసేయాలి కొంచెం బాధ కలిగినా కానీ. ఆ పని చేయమని కోరుతా ఉన్నాం మళ్ళాటోళ్ళు అంతే. మరి అంబటి రాంబాబు, పేర్ని నాని గారు పెట్రోగిపోయి మాట్లాడడం సరికాదని చెప్పి కూటమి ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.